నన్ను పేరు పెట్టి పిలిచి నీ సేవలో నన్ను మలిచి దీవించిన దేవా నీకే స్తోత్రము. నన్ను పేరు పెట్టి పిలిచి నీ సేవకు నన్ను మలిచి దీవించిన దేవా నీకే స్తోత్రము. నాకున్న బాధ్యతలు నాకెంత బరువైనా నా యాజక గమనములో కష్టాలు తోడొచ్చినా నాకున్న బాధ్యతలు నాకెంత బరువైనా నా యాజక గమనములో కష్టాలు తోడొచ్చినా నేనొస్తానని నన్ను చేరి నడిపించిన నాదా, నేనొస్తానని నన్ను చేరి నడిపించిన నాదా, స్తోత్రము స్తుతి స్తోత్రము స్తోత్రము ఘన స్తోత్రము, స్తోత్రము స్తుతి స్తోత్రము స్తోత్రము ఘన స్తోత్రము. నన్ను పేరు పెట్టి పిలిచి నీ సేవలో నన్ను మలిచి దీవించిన దేవా నీకే స్తోత్రము. దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు శుభ సాయంత్రం. ఈనాటి దివ్య బలి పూజను సమర్పిస్తున్నటువంటి వారు కర్నూలు మేత్రాసనం కో కెథడ్రల్ విచారణ దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు బుగ్గనపల్లి ఇన్యాసమ్మ టీచర్ గారు కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యులకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు పిల్లలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. గుంటూరు మేత్రాసనం సెయింట్ ఆగ్నెస్ విచారణ పలకలూరి విజయభాస్కర్ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా పలకలూరి విజయభాస్కరరావుకు సంపూర్ణ ఆరోగ్యం, దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దయచేయమని పలకలూరి వెంకట సుబ్బమ్మ గారు మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ పల్ల రాజేంద్ర ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని గ్రెగోరియన్ పూజను పల్ల కొండాలరావు, రోస్ మేరీ, రవీంద్ర, శోభ, రితిక్, రియాన్షి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం రామంత్పూర్ విచారణ బండి లూర్ద్ కుమార్ ఆత్మకు నిత్య విశ్రాంతిని చేకూరాలని బండి ఫిలోమినమ్మ, కవి, విజయ, జాక్ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న మారంపొడి జోస్నాకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు మంచి భవిష్యత్తు దయచేయమని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. విశాఖపట్నం అగ్రపీఠం పామరు విచారణ మోకమాటి దీనమ్మ 16వ వర్ధంతి సందర్భంగా వారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. గుంటూరు మేత్రాసనం సెయింట్ ఆగ్నెస్ విచారణ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న కటారు ఉదయ్ కుమార్, పుష్పలత దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు, మేరీ, అజిత, మౌనికకు మంచి భవిష్యత్తు దయచేయమని
కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బంజారా హిల్స్ విచారణ గాలి విన్సెంట్ రెడ్డి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. నల్గొండ మేత్రాసనం బీబీ నగర్ విచారణ నూతన వాహనం ఎలాంటి ట్రబుల్ ఇవ్వకుండా మంచిగా నడవాలని మరియు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఎర్రం చిన్నపురెడ్డి చిన్నమ్మ ఫ్రాన్సిస్ సమర్పిస్తూ ఉన్నారు. ఈ విన్నపాలతో మరియు మన యొక్క సొంత అవసరములను మన యొక్క ఉద్దేశములను ఆ ప్రభువునకు అర్పించుకుంటూ ఈ యొక్క దివ్యబల పూజలో భక్తి విశ్వాసముతో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు దేవునిచే మిక్కిలిగా ప్రేమింపబడుతున్న ప్రియ సహోదరి సహోదరులారా, ధర్మార్థము హింసితులు ధన్యులు దైవరాజ్యము వారిది అని మత్తయి సువార్తలో ప్రభువు మనకు పలుకుచూ ఉన్నాడు. మరి ఈ రోజున మనము వాక్యాన్ని ధ్యానం చేసినట్లయితే ధర్మము కోసము ఎవరు నిలబడతారు మరియు ధర్మము కోసము ఎవరు ముందడుగు వేస్తారో వారు ఖచ్చితముగా కష్టాలను అనుభవిస్తారు. మరి ఆ యొక్క కష్టాలకు ఫలితముగా దేవుని యొక్క రాజ్యములో బహుమానాన్ని పొందుతారు అని ఈనాటి 2 పట్టణాలు కూడా మనకు తెలియపరుస్తూ ఉన్నాయి. మొదటి పట్టణంలో మనము చూసినట్లయితే ఇర్మియా ప్రవక్త దేవుడు పలికినటువంటి వాక్యమును లేదా సత్యమును లేదా ప్రభువు ఏమైతే చెప్పమని ఉన్నాడో వాటిని పలుకుచూ ప్రజలలో జీవిస్తూ ఉన్నాడు. కానీ అవన్నీ కూడా వ్యతిరేకముగా ఆయనకు తిరిగాయి. అనగా ధర్మము కోసం నిలబడిన వారికి ఖచ్చితముగా కష్టాలు తప్పవు అంటూ ఈనాటి వాక్యము మనకు సెలవిస్తూ ఉంది. మరి ఈనాటి 2వ పట్టణం సువిశేష పట్టణంలో చూసినట్లయితే సత్యమును ప్రకటించిన బప్తిస్మం యోహానును కూడా మనం చూస్తున్నాము. సత్యము కోసం నిలవబడి క్రీస్తు యొక్క రాకడ కోసము ప్రకటించున్నాడు. చివరికి తన యొక్క జీవితాన్ని త్యాగం చేసుకున్నాడు. మరి ఈ రోజున మనము ఏ విధముగా జీవిస్తూ ఉన్నాము? సత్యము కోసము జీవిస్తూ ఉన్నామా లేదా అసత్యము కోసము జీవిస్తూ ఉన్నామా అని ఆత్మ పరిశీలన చేసుకుందాం. మరి ఆ సత్యము కోసం నిలబడినట్లయితే కష్టాలను ధైర్యంగా ఎదుర్కొని ప్రభువు నా ఎంట ఉన్నాడు, ప్రభువు చెయ్యి నాతో ఉన్నది, ప్రభుని యొక్క అడుగులలో నేను అడుగు వేస్తూ ఉన్నాను, ఆ ప్రభువు నన్ను నడిపిస్తాడు నా దేవుడు అంటూ సత్యాన్ని ప్రకటిస్తూ మన యొక్క జీవితాన్ని ప్రభువునకు అర్పించుకుందాం. ఆ ప్రభువు చెంత మనము ఎప్పుడైనా ఆ ప్రభువు వాక్యాన్ని మీరిన ఎడల ఆ ప్రభువునకే మన యొక్క జీవితాన్ని అర్పించుకొని పాప మన్నింపును దయచేయమని ఆ ప్రభు యొక్క అడుగు జాడలలో నడవటానికి కావలసిన శక్తిని దయచేయమని నిండు మనస్సుతో నిండు ఆత్మతో ఈ యొక్క దివ్యబలి పూజలో ప్రార్థన చేసుకుందాం. మనము తెలిసి తెలియక చేసిన ప్రతి ఒక్క చిన్న పాపాన్ని ప్రభువు నాకు అర్పించుకుంటూ పాప మన్నింపును దయచేయమని ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను వాక్కు చేతను క్రియల చేతను అశ్రద్ధ చేతను బహు పాపము చేసితిని. ఇది నా తప్పు నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము.
ఓ సర్వేశ్వర, నీయందు ఆశలు నిలుపుకొని వారి సంరక్షకుడవు నీవే. నీవు అనుగ్రహింపనిచో స్థిరత్వము గాని పావిత్ర్యము గాని దేనికి నీ ఉండజాలదు. నీ అపారమైన దయను మా మీద కృమ్మరింపుము. నీ పాలన క్రింద నీ మార్గదర్శకత్వములో గతించిపోవు ఈ లోకపు వస్తువులను యోగ్యమైన విధముగా ఉపయోగించుకొనుచు శాశ్వతముగా నిలిచి వస్తువులపై మనస్సులను లగ్నము చేసుకొనున్నట్లు కరుణింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలన చేయు నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. ఈ సంగతులెల్లా మీకు తెలియచేయుటకు ప్రభువే నన్ను పంపెను. యిర్మీయా గ్రంథము 26వ అధ్యాయము వచనములు 11 నుండి 16 వరకు మరియు 24 వచనము. యిర్మీయా గ్రంథము 26వ అధ్యాయము వచనములు 11 నుండి 16 వరకు మరియు 24 వచనము. యిర్మీయాను గూర్చి యాజకులు, ప్రవక్తలు, నాయకులతో ప్రజలతో ఇతడి నగరమునకు వ్యతిరేకముగా ప్రవచనము చెప్పెను కనుక ఇతనికి మరణశిక్ష విధింపవలెను. మీరు కూడా ఇతని మాటలు వింటిరి కదా అనిరి. కానీ నేను వారికిట్లు జవాబు చెప్పి తిని, నేనీ దేవాలయమునకు నగరమునకు వ్యతిరేకముగా పలికిన మాటలను మీరు వింటిరి. ప్రభువు నన్ను పంపి ఈ మాటలు పలికించెను కనుక మీరు మీ మార్గములను క్రియలను మార్చుకొని ప్రభువుకు విధేయులు కండు. అట్లయినా అతడు తన మనస్సును మార్చుకొనెను, తాను నిశ్చయించుకునేటట్లుగా మేము నాశనము చేయడు. నా మటుకు నేను మీ ఆధీనమునున్నాను. మీకు ఉచితముగా న్యాయముగా తోచిన దానిని మీరు చేయవచ్చును. కానీ ఈ సంగతి గుర్తింపుడు, మీరు నన్ను చంపుదురేని మీరు ఈ నగరవాసులు ఒక నిర్దోషిని చంపినట్లగును. ఈ సంగతులెల్లా మీకు తెలియచేయుటకు ప్రభువే నన్ను పంపెను. అంతటా నాయకులు, ప్రజలు, యాజకులతో, ప్రవక్తలతో ఇతడు మన దేవుడైన ప్రభువు పేరు మీదుగా మాట్లాడెను కనుక ఇతనికి మరణశిక్ష విధించుట తగదు అనిరి. కానీ షాఫాను కుమారుడు అహీకాను నా కోపు తీసుకునెను కనుక వారు అతనిని ప్రజలకు అప్పగించి చంపింపరైరి. ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ. ప్రభు ప్రభు నీవు మిగుల జాలి కలవాడవు, నీవు మిగుల జాలి కలవాడవు కనుక నా మొర వినుము. కనుక నా మొర వినుము. జలప్రవాహము నన్ను ముంచివేయకుండునుగాక, అగాధ సముద్రము నన్ను మింగివేయకుండునుగాక, పాతాళము నన్ను కబలింపకుండునుగాక. అందరూ. ప్రభు ప్రభు నీవు మిగుల జాలి కలవాడవు, నీవు మిగుల జాలి కలవాడవు కనుక నా మొర వినుము. కనుక నా మొర వినుము. నీవు మంచివాడవు, ప్రేమమయుడవు కనుక నాకు ప్రత్యుత్తరమిమ్ము. మిగుల జాలి కలవాడవు కనుక నా మొర వినుము. ఎద్దును గాని ఎదిగిన కోడెను గాను అర్పించిన దానికంటే ఈ కార్యము ప్రభువునకు ఎక్కువ ప్రీతి కలిగించును. అందరూ. ప్రభు ప్రభు నీవు మిగుల జాలి కలవాడవు, నీవు మిగుల జాలి కలవాడవు కనుక నా మొర వినుము. కనుక నా మొర వినుము. ఎన్నో కలతలు బ్రతుకు దారిలో ఎదురైనా నీ దయగల నేత్రము నిరతము నాపై ప్రసరింపా. ఎన్నో కలతలు బ్రతుకు దారిలో ఎదురైనా నీ దయగల నేత్రము నిరతము నాపై ప్రసరింపా.
యేసు ప్రభు విశ్వవిభో యేసు ప్రభు విశ్వవిభో ఇక నాకు భయమేల నా చెంత నీ ఉంద ఎన్నో కలతలు బ్రతుకు దారిలో ఎదురైనా నీ దయగల నేత్రము నిరతము నాపై ప్రసరింపా సిరులెన్ని నా వెంట ఉన్నా నా మనసుకు సుఖమివ్వదే నీవు లేకుంటే నాకు బ్రతుకే నిసిరాతిరి సిరులెన్ని నా వెంట ఉన్నా నా మనసుకు సుఖమివ్వదే నీవు లేకుంటే నాకు బ్రతుకే నిసిరాతిరి కంట నీరు కారేను మనసు మూగబోయేను దారి నాకు మరుగాయి తోడు లేక నేనున్న నీవే నాకు బాసటగా నీ వరములు నాపై కురిపించు ఇక ఆటుపోట్లు నన్ను తాకినప్పుడు గెలిచేది నేనే దేవా హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 14వ అధ్యాయము 1వ వచనము నుండి 12వ వచనము వరకు. ఆ కాలమున చతురార్ధాంశాధిపతి యగు హేరోదు యేసును గూర్చిన సమాచారమును విని ఇతడు బప్తిస్మ యోహానే, అతడే మృతుల నుండి లేచి ఉన్నాడు, కావున అద్భుత శక్తులు ఇతని యందు కనిపించుచున్నవి అని తన కొలువు కాండ్రతో చెప్పెను. హేరోదు తన సోదరుడగు ఫిలిప్పు భార్య హేరోదియా కారణముగా యోహానును బంధించి చెరలో వేయించెను. ఏలయనా ఆమెను నీవు ఉంచుకునుట ధర్మము కాదు అని యోహాను హేరోదును హెచ్చరించుచుండెను. యోహానును చంపుటకు హేరోదు నిశ్చయించెను, కానీ అతడు ప్రవక్తయని ప్రఖ్యాతిగాంచుటచే ప్రజలకు భయపడెను. హేరోదు జన్మదినోత్సవమున హేరోదియా కుమార్తె సభలో నాట్యమాడి అతనిని మెప్పింపగా ఆమె ఏమి కోరినను దానిని ఆమెకు వసిగదను అని అతడు ప్రమాణపూర్వకముగా వాగ్దానము చేసెను. అప్పుడు ఆమె తన తల్లి ప్రోత్సాహము వలన బప్తిస్మ యోహానును శిరస్సును ఒక పల్లెరములో ఇప్పుడు ఇప్పింపము అని అడిగెను. అందుకు ఆ రాజు దుఃఖించెను, కానీ తన ప్రమాణముల కారణముగా అతిథుల కారణముగా ఆమె కోరిక తీర్చ ఆజ్ఞాపించి సేవకులను పంపి చెరసాలలోనున్న యోహానును శిరచ్ఛేదనము గావించెను. వారు అతని తలను పల్లెములో తెచ్చి ఆ బాలికకు ఇవ్వగా ఆమె దానిని తన తల్లికి అందించెను. అంతటి యోహాను శిష్యులు వచ్చి అతని భౌతిక దేహమును తీసుకొని పోయి భూస్థాపనము చేసిరి. పిమ్మట వారు యేసు వద్దకు వెళ్ళి ఆ విషయమును తెలియజేసిరి. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక.
తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, తండ్రి ఆరాధన, యేసువ వందనం, యేసువ వందనం, యేసువ స్తోత్రం, యేసువ స్తోత్రం, యేసువ ఆరాధన, యేసు ఆరాధన, పరిశుద్ధాత్మ దేవ వందనం, పరిశుద్ధాత్మ దేవ వందనం, పరిశుద్ధాత్మ దేవ స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవ స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవ ఆరాధన, పరిశుద్ధాత్మ దేవ ఆరాధన, త్రియేక దేవ వందనం, త్రియేక దేవ వందనం, త్రియేక దేవ స్తోత్రం, త్రియేక దేవ స్తోత్రం, త్రియేక దేవ ఆరాధన. త్రియేక దేవ ఆరాధన. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను ఉపద్ఘాతంలో తెలియపరిచిన విధముగా ధర్మము కోసము నిలవబడిన వారు ఖచ్చితముగా కష్టాలను అనుభవిస్తారు. ఎందుకంటే మన సమాజంలో చూస్తూ ఉన్నాము, ఎంతోమంది ధర్మము కోసము, లేదా వేరే మాటలో చెప్పాలి అంటే సత్యమును ప్రకటిస్తూ, లేదా ఒక 10 మందిలో ఒక మంచివాడు ఉంటే ఆ మంచివాడిని ఆ మిగతా 9 మంది 100కి 100% కాకపోయినా 99% హేళన చేస్తూ ఉంటారు. అరే నువ్వేనా గొప్పవాడివి, నువ్వేనా మంచివాడివి అంటూ హేళన చేస్తూ నిరాశపరుస్తూ ఉంటారు. అదే విధముగా ఆ యొక్క నిరాశలో నుండి మనము బయటికి రావాలి అంటే దానికి ఉదాహరణగా మనము ఈనాటి 2 పట్టణాలను మనము చూడవచ్చు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మొదటి పట్టణంలో మనము చూస్తూ ఉన్నాము, ఇర్మియా ప్రవక్త దేవుని మాటగా ప్రకటిస్తూ ఉన్నాడు. అయితే ఈనాటి 2 పట్టణాలు మనలను ఏ విధముగా ఆహ్వానిస్తున్నాయి అంటే, మారు మనస్సు పొంది క్రీస్తు కొరకు జీవితాన్ని అర్పించాలి, లేదా దేవుని యందు జీవించాలి. మన యొక్క జీవితము, మన యొక్క సత్య జీవితము పరలోక ద్వారము. అనగా మనము సత్యముతో జీవించినట్లయితే, మంచి మనస్సుతో జీవించినట్లయితే, నీతిమంతమైనటువంటి జీవితాన్ని జీవించినట్లయితే మన యొక్క మంచి జీవితము పరలోక ద్వారాన్ని తెరిచి పరలోకములో వారసత్వాన్ని ఇస్తూ ఉంది. మరి ఆ యొక్క వారసత్వాన్ని పొందమని నేటి 2 పట్టణాలు కూడా తెలియపరుస్తూ ఉన్నాయి. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకనే ఇర్మియా ప్రవక్త ఏమంటున్నాడు అంటే, మీరు గనక మారు మనస్సు పొందిన ఎడల, లేదా మీరు గనక మీ యొక్క పాపపు జీవితాన్ని విడిచిపెట్టి ప్రభువును నీవు నమ్మిన ఎడల, ప్రభువును విశ్వసించిన ఎడల, ప్రభువు మీకు ఇస్తానన్నటువంటి శాపమును కానీ లేదా వారిపై ఉన్నటువంటి ఇబ్బందులన్నిటినీ కూడా తీసివేస్తాను అని ప్రకటిస్తూ ఉన్నాడు. అయితే కష్టాలను ఇవ్వకుండా, ఎటువంటి నష్టాలను ఇవ్వకుండా వారిని కాపాడే దేవుడు. అందుకని నేడు మనము చదువుకున్నాము, ఈనాటి భక్తి కీర్తనలో ఏమని చదువుకున్నాము అంటే, నీవు నీ పిడికిటిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచదవు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన యొక్క జీవితము జాలితత్వముతో ఉన్నటువంటిది. ఎందుకంటే ప్రభువు దయామయుడు, ఆ దయను పొందుతూ జీవించాలి. కానీ ఈనాటి సువిశేష పట్టణంలో మనము చదువుతూ ఉన్నాము, యోహాను, బప్తిస్మ యోహాను ప్రభువునకు మార్గాన్ని ఏర్పాటు చేశాడు, అనగా సత్యమునకు మార్గాన్ని తీశాడు. కానీ ఆ యొక్క సత్యము హేళన చేయబడింది, లేదా ఆ సత్యము మొత్తము పూడ్చివేసబడింది. ఏ విధముగా అంటే, ఇదిగో ఈనాటి సువిశేష పట్టణంలో 3 వ్యక్తులను మనం చూస్తూ ఉన్నాము. మొట్టమొదటిది హేరోదు, రెండవది హేరోదియా, మూడవది బప్తిస్మ యోహాను. మరి హేరోదు ఎటువంటి వాడు అంటే, బలహీనపు వ్యక్తి. తన యొక్క మధ్యమునకు లోబడి ఆలోచించకుండా తొందరపాటుతో వాక్యాలను చెబుతూ ఉన్నాడు, అనగా ప్రతిజ్ఞలు చేస్తూ ఉన్నాడు. మరి మన యొక్క జీవితంలో తొందరపాటు ఎంతవరకైనా తీసుకువెళుతుంది? ఆ తొందరపాటు మంచి కొరకు తీసుకువెళుతుందా, లేదా చెడు కోసము తీసుకువెళుతుందా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఆ హేరోదు ఎటువంటి జీవితాన్ని జీవించాడంటే, అసూయతో అపరాధములను మరియు మనశ్శాంతి చంపుకొని జీవించి ఉన్నాడు.
మరి నీ యొక్క జీవితము, నా యొక్క జీవితము ఏ విధముగా జీవిస్తూ ఉన్నాము ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. మరియు రెండవది మనము చూసినట్లయితే హేరోదియా అవిశ్వాసముతో నైతిక విలువలను తెలుసుకోకుండా అనైతిక విలువలతో అనగా తన యొక్క ఆజ్ఞలతో, తన యొక్క సొంత మాటలతో తన యొక్క జీవితాన్ని జీవిస్తూ తన యొక్క బిడ్డను కూడా తప్పుడు పనులకు నడిపించింది. కానీ ఈ రోజున నీ యొక్క బిడ్డలు ఏ విధముగా జీవిస్తూ ఉన్నారు? ఒక తల్లిగా, ఒక తండ్రిగా నీవు ఏ విధముగా వారిని పెంచుతున్నావు? ఇదిగో ప్రభుని యొక్క తండ్రి యొక్క ప్రణాళికను ప్రకటించటానికి ప్రభువు వచ్చి ఉన్నాడు. ఆ ప్రణాళికను నిర్వర్తించాడు. ప్రభువు మనకు అప్పగిస్తూ ఉన్నాడు తన యొక్క సత్యాన్ని ప్రకటించమని. మరి ఆ సత్యాన్ని ఎంతవరకు ఏ విధముగా ప్రకటిస్తూ ఉన్నావు? దేవుడు మనకు ఉచితముగా ఇచ్చినటువంటి మన యొక్క శరీరము కానీ, మన యొక్క జీవితము కానీ మంచి కొరకు, దేవుని యొక్క మహిమను పొగడటానికే కానీ అసూయ, ద్వేషం, ఈర్ష్య, కోపము, పగ అనున్నటువంటి శత్రుత్వపు సుగుణాలతో కాకుండా దేవుని యొక్క అడుగుజాడలలో నడిచే దేవుని బిడ్డలుగా, దేవుని వారసులుగా ముందడుగు వేయాలి. అదియే బప్తిస్మ యోహాను చేసి ఉన్నాడు. క్రీస్తు కొరకు మార్గాన్ని సిద్ధపరిచాడు. ఇదిగో గొర్రెపిల్ల అనగా క్రీస్తు ప్రభువు రానున్నాడు అని ప్రకటించాడు. కాలము సంపూర్ణమైనది, హృదయ పరివర్తనము చెంది సువార్తను విశ్వసించి సువార్తను ప్రకటించండి అంటూ ఉన్నాడు. మరి ఆ యొక్క సువార్త అనగా సత్యము, క్రీస్తు అనగా సత్యము. ఆ యొక్క సత్యాన్ని ఏ విధముగా ప్రకటిస్తూ ఉన్నామో అని ఆత్మ పరిశీలన చేసుకుందాం ప్రియమైన సహోదరి సహోదరులారా. కాబట్టి ఈ యొక్క దివ్య బలి పూజలో క్రీస్తుని శరీర రక్తాలను భుజిస్తున్నటువంటి నీవు నేను, మన యొక్క విశ్వాసము ఏ విధంగా ఉంది? ఒకవేళ అవిశ్వాసముతో జీవించినట్లయితే మన యొక్క అవిశ్వాసపు జీవితాన్ని ప్రభువునకు అర్పించుకుందాం. విశ్వాసాన్ని దయచేయమని ప్రార్థన చేసుకుందాం. కోపము, పగ, ద్వేషం అనున్నటువంటి చెడు గుణాలతో కాకుండా ప్రేమ, అనురాగము, ఆప్యాయత, ఐక్యమత్యముతో జీవించే దైవ వారసులుగా ముందడుగు వేద్దాం. నీతిమంతమైనటువంటి జీవితంలో ప్రభుని యొక్క వారసులుగా జీవించుదాం. పరలోక రాజ్యం యొక్క తలుపులు లేదా ద్వారాలను తెరవమని ప్రభువును వేడుకుందాం. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. అర్పింతుమయ్య మా కానుకలు, మన్నించుమయ్య మా మనవులను. అర్పింతుమయ్య మా కానుకలు, మన్నించుమయ్య మా మనవులను. ఆత్మీయ కానుక అందుకొనుమయ్యా, ఆత్మీయ కానుక అందుకొనుమయ్యా. అనురాగమాలలై అర్పింతును, అనురాగమాలలై అర్పింతును. అర్పింతుమయ్య మా కానుకలు, మన్నించుమయ్య మా మనవులను. నీ పాద సన్నిధిలో ఓ పూనై నిలుచుంటినో స్వామి నీ సేవకై. నీ పాద సన్నిధిలో
ఓ పువ్వునై నిలుచుంటినో స్వామి నీ సేవకై. దయతోడనను వీడనీయకుమా, దయతోడనను వీడనీయకుమా. నీ సేవలోనే నే కరిగిపోనా, నీ సేవలోనే నే కరిగిపోనా. అర్పింతుమయ్య మా కానుకలు, మందించుమయ్య మా మనవులను. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల సర్వేశ్వరునికి అంగీకారమగినట్లు ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, నీవు మాకు సమృద్ధిగా ప్రసాదించిన భూఫలముల నుండి నీకు మేమర్పించు ఈ అర్పణములను దయతో స్వీకరింపుము. ఈ పవిత్ర కార్యములు ప్రస్తుత జీవితంలో మమ్ము పరిశుద్ధపరచినట్లును కడన నిత్య మహిమలోనికి చేర్చినట్లును కృపచూపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మేము చేయి స్తుతి నీకు అవసరము లేదు. మేము నీకు వందనములు అర్పింపవలేనడు మాలోని కోరికయు నీ వరప్రసాదమే. మా స్తుతులు నీ మహిమను ఏమాత్రమును అధికము చేయలేకున్నాను మా ప్రభువకు క్రీస్తు ద్వారా అనుగ్రహ జీవితమందు వృద్ధి చెందుటకు మాకు ఎక్కువగా సహాయపడుచున్నవి. కావున ఇహ పరములతోనూ దూతల గాయక బృందముతోనేకమై ఉప్పొంగుచు మేము నీ మహిమను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా
జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారగా మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించిన నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని అగ్రపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయము. ఉత్థాన మగుదమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతల్లి యొక్క మరియమాతతోనూ, ఆమె భర్త యొక్క పునీత యోసేపుతోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమున దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీళ్ల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యం, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించే ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించే ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించే ప్రభువా, మాకు శాంతిని దయచేయము.
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందునకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. యేసుక్రీస్తు శరీర రక్తములు మనలను నిత్య జీవితమునకు చేర్చునగాక. ఆమేన్. దివ్య ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. కమ్మని విందు, కమనీయ విందు, క్రీస్తు ప్రభుని విందు. కల్వరి కొండలో రుద్రము కార్చిన కరుణామయుని కృప విందు. కమ్మని విందు, కమనీయ విందు, క్రీస్తు ప్రభుని విందు. కల్వరి కొండలో రుద్రము కార్చిన కరుణామయుని కృప విందు. ఐదు రొట్టెలను 2 చేపలను అద్భుత రీతిగా 5,000 మందికి తృప్తిగా పంచినట్టి క్రీస్తు ప్రభుని విందు. పాపభరిత హృదయాలను సేదలీచు నీ విందు, రక్షణ విందు. కమ్మని విందు, కమనీయ విందు, క్రీస్తు ప్రభుని విందు. కల్వరి కొండలో రుద్రము కార్చిన కరుణామయుని కృప విందు. ఆరగించరారే ఆత్మభోజము, స్వీకరించరారే క్రీస్తు దేహము. సకల మానవాళికై వెలసిన ఇందు ఈ కడరా విందు. కమ్మని విందు, కమనీయ విందు, క్రీస్తు ప్రభుని విందు. కల్వరి కొండలో రుద్రము కాచిన కరుణామయుని కృప విందు. దయామయులు ధన్యులు, వారు దయను పొందుదురు. నిర్మల హృదయులు ధన్యులు, వారు దేవుని దర్శింతురు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేమిప్పుడు నీ కుమారుని శ్రమలకు శాశ్వత జ్ఞాపిక అయిన దివ్య సప్రసాదమును స్వీకరించుదమే. మాటలతో వర్ణింప అలవి కాని ప్రేమతో నీ కుమారుడు మాకు దయచేసిన ఈ వరము మా నిత్య రక్షణకు సాయపడినట్లు అనుగ్రహింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పరిశుద్ధాత్మ మిమ్ము దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని సువార్తను ప్రకటించుదాము. సర్వేశ్వరునికి వందనములు.
ప్రార్థించు మా మరియా, పరదేశులం ఈ భూమిలో. ప్రార్థించు మా మరియా, పరదేశులం ఈ భూమిలో. ఆకలి లేక అలమాడు బిడ్డల వలె అనాథ